ఈ యొక్క రాహు 10లో ఉన్నాడు. విపరీతంగా వీళ్ళు ఆలోచన ఎక్కువ పెట్టుకుంటారు. ఇవాళ ఆలోచన చేసింది రేపు ఉండదు, రేపు ఆలోచన చేస్తే ఎల్లుండి ఉండదు అన్నట్టుగా ఇవాళ ఆలోచన చేసింది రేపు అమలు పరుద్దాం అనుకుంటారు, అలా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలా కొంత ఇవి చేసే ప్రతి పనిలో కూడా ఆలస్యంతో కూడుకున్న పనులాగా ఉంటాయి. ఇది కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది వృషభ రాశి వారికి. అట్లాగే పంచమ స్థానంలో ఈ యొక్క కుజుడు శుక్రుడు సంచరిస్తున్నాడు. శని శుక్రుడు సమసప్తాకంలో ఉన్నారు కాబట్టి కొన్ని లవ్ అఫేర్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి జోలికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సొంత వాళ్ళలాగా భావం చేస్తారు, కానీ తర్వాత ఈ గురుడు తృతీయంలో రావటం వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది రాబోయే కాలం 3 నెలల తర్వాత. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా వృషభ రాశి వారు కొంత ఆలోచన క్రమంలో వెళ్ళండి. ఒక 3 నెలలు కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా ఈ 3 నెలలలో అతి ముఖ్యమైనది అక్టోబర్ మాసం. ఎందుకంటే ప్రతి గ్రహస్థితి చూస్తే ఒక 3 గ్రహాల దాకా కదులుతున్నాయి ఈ మాసంలో మనకి 17వ తారీఖు నుంచి. కాబట్టి అతి ముఖ్యమైనటువంటి మాసంగా చెప్పబడుతుంది. ఈ 3 గ్రహాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రాశికి ఇంకో రాశి శత్రువులు అవుతున్నారు, ఇంకొరకు మిత్రులు అవుతున్నారు. కాబట్టి శత్రుమిత్రత్వాల్లో వాళ్ళు మార్పులు గదులు రాసులు మారుతుండడం వల్ల తీవ్రమైన పరిణామాలు కొన్ని చోటు చేసుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి వ్యక్తిగతంగా కూడా అట్లనే వైపరీత్యాల మూలన కూడా కొన్ని ఇబ్బందులు పడతారు. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఉండడం మంచిది వృషభ రాశి వారు.